అందరూ బాగున్నారా? సో గుడ్ మార్నింగ్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ పైథాన్ కామెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి మోహాన్ ఐఐఎం ట్రైనింగ్స్ అని సెర్చ్ చేసి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. సో మోహాన్ ఐఐఎం ట్రైనింగ్స్. ఓకే, సరే, మనం ఇవాళ ఏం మాట్లాడుకుందాము అంటే పైథాన్ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు పైథాన్ కామెంట్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, అసలు ఏంటి కామెంట్ అనేది కాన్సెప్ట్ ఏంది? ఏదో అమ్మాయిని అబ్బాయి ర్యాగింగ్ చేసేటప్పుడు చేసే కామెంట్స్ అలాంటివి కాదు. మనం లేకపోతే ఎవరినన్నా కామెంట్ చేస్తుంటారు అంటారు కదా, అవి కాదు. ఇక్కడ కామెంట్ అనేది ఏంటంటే ఒక సెటైర్. ఫర్ ఎగ్జాంపుల్, కామెంట్ అంటే ఒక సెటైర్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాము, ఆ ప్రోగ్రామ్కి ఒక సెటైర్, ఒక నేమ్ పెట్టుకోవాలి. ఓకే, ఒక పెద్ద ప్రోగ్రామ్ రాస్తారండి, 100 లైన్స్ 1000 లైన్స్ కూడా ఉంది. సో దానికి ఏంటంటే బ్లాకులు బ్లాకులుగా, ఒక చోటేమో ఎడిషన్ కాన్సెప్ట్ రాస్తాను, ఒక చోటేమో సబ్ట్రాక్షన్ రాస్తాను, ఒక చోటేమో డివైడ్ రాస్తాను, ఒక చోటేమో ఫైనల్ అవుట్పుట్ అని రాస్తాను. అట్లా ఒక బ్లాకులుగా ప్రోగ్రామ్ని డివైడ్ చేసుకుంటాం కదా. డివైడ్ చేసుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ దగ్గర మనం ఒక కామెంట్ రాసుకుంటాం. ఎందుకంటే మనకు అర్థం కావాలి కోడ్, అసలు నేనేం రాస్తున్నాను కోడ్, ఏ సెక్షన్లో నాకు ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ప్రాపర్గా అర్థం కావాలి అంటే కామెంట్ పెట్టుకుంటాం అనమాట. సో పైథాన్లో కామెంట్స్ రాస్తాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే కామెంట్స్ అనేవి కంపల్సరీగా రాసుకోవాలి. అట్లా అంటే కామెంట్ లేకుండా రాసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఆ, నీకు ఎట్లా చెప్పాలి? ఓకే, సో అట్లా అన్నమాట. ఇక ఎట్లా, ఒక అందమైన అమ్మాయికి ఒక అగ్లీగా ఉన్న అమ్మాయికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ గర్ల్ అనుకోండి, బ్యూటిఫుల్ గర్ల్ అంటే కామెంట్స్ బాగుంటే నీట్గా ఉంటే ప్రోగ్రాంలో చక్కగా ఉంది చూడటానికి వావ్ అంటారు. అదే కామెంట్స్ లేకుండా ప్రోగ్రామ్ ఎట్లా పడితే అట్లా రాశాడు అనుకోండి, వాడిని ఏమంటారు? ఇంకా అదే అంతే. ఓకే, సో ఎంత పెద్ద తోపు ప్రోగ్రామర్ అయినా సరే, లేకపోతే అసలు బేసిక్ గా నేర్చుకునేవాడు ఎవడైనా సరే, కామెంట్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. పైథాన్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కామెంట్ అనేది రాసుకోవాలి. సో మీకు నేను ఫర్దర్ గా ప్రోగ్రామ్స్ రాస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది కామెంట్స్ అనేది ఎలా ఉంటుంది, కామెంట్స్ లేకుండా ప్రోగ్రామ్ రాస్తే ఎలా ఉంటుంది అనేది తర్వాత మీకు అర్థం అవుతుంది. ఓకే, సరే, ఇప్పుడు ఎట్లా రాయాలి సార్ పైథాన్కి కామెంట్స్ అంటే, ఇక్కడ కామెంట్స్ అనే దానికి ఫస్ట్ మనము అబ్రివేషన్ చెప్పుకుందాం, ఓకేనా? తర్వాత నేను ప్రోగ్రామ్ రాసి చూపిస్తా, కామెంట్స్ పెట్టి రాసి చూపిస్తా. సో అబ్రివేషన్ ఏంటంటే, అసలుకి కామెంట్స్ అనేది పదం ఏంటంటే, కామెంట్స్ ఆర్ కామెంట్స్ ఆర్ హెడింగ్స్ ఫర్ ద ప్రోగ్రామ్. కామెంట్స్ ఆర్ హెడింగ్స్ ఫర్ ద ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ కి హెడింగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ హెడింగ్స్ నే కామెంట్స్ అంటారు. కామెంట్స్ ఆర్ హెడ్డింగ్స్ ఫర్ ద ప్రోగ్రామ్. కామెంట్స్ ఆర్ హెడ్డింగ్స్ ఫర్ ద ప్రోగ్రామ్. ఓకే, ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఓ ప్రోగ్రామ్ లో సెక్షన్ ఉందన్న, ఆ సెక్షన్ కి కామెంట్ వేసుకోవాలి. కామెంట్స్ ఆర్ హెడ్డింగ్స్ ఫర్ ద ప్రోగ్రామ్. అండ్ వన్ మోర్ పాయింట్, కామెంట్స్ ఆర్ యూస్ఫుల్ టు అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్. అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ అంటే ఒక ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవాలి ప్రాపర్ గా అంటే కామెంట్స్ అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇంకొక పాయింట్ చెప్తాను, కామెంట్స్ అనేవి ప్రోగ్రామ్ లో రన్ అవ్వవు, కంపైల్ అవ్వవు అనమాట. కంపైల్ అవ్వవు, ఇంటర్ప్రిట్ కూడా అవ్వవు. అంటే అది జీరోస్ బై వన్స్ కి మారుతుంది కదా కోడ్, మెషిన్ కోడ్ కి మారుతుంది కదా. కామెంట్స్ అలా మారవు. ఓకే, కామెంట్స్ అనేవి డమ్మీ. డమ్మీ కానీ చాలా బ్యూటిఫుల్ గా ప్రోగ్రామ్ కనిపించడానికి కామెంట్స్ కంపల్సరీ రాసుకోవాలి. కామెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటబుల్స్. నాట్ ఎగ్జిక్యూటబుల్స్. ఓకే, ఎగ్జిక్యూటబుల్స్. ఇక్కడ ఇంకొక పాయింట్, కామెంట్స్ ఆర్ టూ టైప్స్. కామెంట్స్ ఆర్ టూ టైప్స్ ఇన్ పైథాన్. రెండు టైపుల్లో ఉన్నాయి కామెంట్స్ పైథాన్ లో. ఒకటి ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్, ఇంకోటి ఏంటంటే మల్టీ లైన్ కామెంట్. కొంతమంది సింగిల్ లైన్ కామెంట్ రాస్తారు, కొంతమంది మల్టీ లైన్ కామెంట్లు కూడా రాస్తారు. మల్టిపుల్ లైన్లు అంటే ఒక బ్లాక్ మొత్తాన్ని నేను కామెంట్ చేయాలి. బ్లాక్ మొత్తాన్ని కామెంట్ చేయాలి, బ్లాక్ లో 10 లైన్లు కూడా ఉంది, 10 లైన్లు లైన్ బై లైన్ కామెంట్ చేసుకోవడం కష్టం కదా. లైన్ బై లైన్ కామెంట్ రాసుకుంటా పోతే టైం వేస్ట్ కదా. అదే మొత్తాన్ని ఒకసారి చేతిలో పెట్టేసుకొని కామెంట్ పెట్టేసుకుంటే, ఆ బ్లాక్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కామెంట్ చేస్తే అయిపోతుంది. అది మల్టీ లైన్ కామెంట్. సెకండ్ది మల్టీ లైన్ కామెంట్. ఫస్ట్ది ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్, సెకండ్ది ఏంటంటే మల్టీ లైన్ కామెంట్. ఓకే, సింగిల్ లైన్ కామెంట్లు ఎట్లా రాయాలి సార్? వేరే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ గా రాస్తారు. పైథాన్ లో అయితే హ్యాష్ తో రాయాలి. హ్యాష్ పెట్టి మీ కోడ్, పైథాన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని కామెంట్ చేసుకోవచ్చు. పైథాన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేసుకోవచ్చు విత్ సింగిల్ లైన్ కామెంట్. అదే మల్టీ లైన్ కామెంట్ అనుకోండి, నా దగ్గర ఒక నాలుగైదు లైన్లు పైథాన్ కోడ్ ఉంది నా దగ్గర. పైథాన్ ఒక పైథాన్ కోడ్ 1, కోడ్ లైన్ 1, పైథాన్ కోడ్ లైన్ 1, తర్వాత పైథాన్ కోడ్ లైన్ 2, పైథాన్ కోడ్ లైన్ 2, తర్వాత పైథాన్ కోడ్ లైన్ 3. ఓకే, ఇట్లా నా దగ్గర ఒక మల్టిపుల్ లైన్స్ కోడ్ ఉంది అనుకోండి. ఈ కోడ్ మొత్తాన్ని నేను సింగిల్ టైము ఒక్క సింగిల్ షాట్ లోనే కామెంట్ చేయాలి.
సింగిల్ షాట్ లో ఎప్పుడైతే కామెంట్ చేయాలనుకుంటారో మీరు ఏం వాడాలి అంటే ట్రిపుల్ సింగిల్ కోడ్ ఓపెన్ చేయాలి. ట్రిపుల్ సింగిల్ కోడ్ ఓపెన్ చేయాలి కామెంట్ చేయడానికి, మల్టీ లైన్ కామెంట్ చేయడానికి ట్రిపుల్ సింగిల్ కోడ్ ఓపెన్ చేయాలి. మళ్ళా ట్రిపుల్ సింగిల్ కోడ్ ని క్లోజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ సింగిల్ కోడ్ ఓపెన్ చేయాలి, ట్రిపుల్ సింగిల్ కోడ్ ని క్లోజ్ చేయాలి కామెంట్ చేసేటప్పుడు. లేదా లేదా అంటే ఆర్, అది కానీ ఇంకొకటి కూడా ఉంది, ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు పైథాన్ లో. ట్రిపుల్ డబల్ కోడ్ తో ఓపెన్ చేయొచ్చు, ట్రిపుల్ డబల్ కోడ్ తోనే క్లోజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ సింగిల్ కోడ్ తో ఓపెన్ చేసినప్పుడు ట్రిపుల్ సింగిల్ కోడ్ తోనే క్లోజ్ చేయాలి. ట్రిపుల్ డబుల్ కోడ్ తో ఓపెన్ చేసినప్పుడు ట్రిపుల్ డబుల్ కోడ్ తోనే క్లోజ్ చేయాలి. లేదు సార్ నేను ట్రిపుల్ సింగిల్ కోడ్ తో ఓపెన్ చేసి ట్రిపుల్ డబుల్ కోడ్ తో క్లోజ్ చేయొచ్చా అంటే అలా చేయకూడదు. ఇక్కడ ఏది ఓపెన్ చేస్తామో అది క్లోజ్ చేయాలి. ఏది ఓపెన్ చేస్తారో అది క్లోజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. బ్రాకెట్ ఓపెన్ చేస్తే బ్రాకెట్టే క్లోజ్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఫ్లవర్ బ్రాకెట్టే క్లోజ్ చేయాలి. అర్థమైందా? యాంగిల్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే యాంగిల్ బ్రాకెట్టే క్లోజ్ చేయాలి. సింగిల్ కోడ్ ఓపెన్ చేస్తే సింగిల్ కోడే క్లోజ్ చేయాలి. ట్రిపుల్ సింగిల్ కోడ్ ఓపెన్ చేస్తే ట్రిపుల్ సింగిల్ కోడే క్లోజ్ చేయాలి. ట్రిపుల్ డబుల్ కోడ్ ఓపెన్ చేస్తే ట్రిపుల్ డబుల్ కోడే క్లోజ్ చేయాలి. రిమెంబర్. అర్థమైందా? సరే, ఇప్పుడు మనము జూపిటర్ లోకి వెళ్దాము. జూపిటర్ లో చూపిస్తా ఎలా ఉంటుందో. యా, గో టు జూపిటర్, గూగుల్ కొలాబరేటరీ. నా రైట్ ద కోడ్. కోడ్ తీసుకోండి, ఒక స్పేస్ తీసుకొని కామెంట్ రాసుకుంటున్నా చూడండి. ఎడిషన్ ప్రోగ్రామ్. కామెంట్ ఏంటి ఇక్కడ? ప్రోగ్రామ్ పేరు ఎడిషన్ ప్రోగ్రామ్ అంట. అది ఇందులో నువ్వు రాయబోతుంది ఏంది? ఎడిషన్ కి సంబంధించిన ప్రోగ్రామ్. x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 20, తర్వాత z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. ఫైనల్ గా నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, ప్రింట్ ఆఫ్ z, ప్రింట్ ఆఫ్ z, ప్రింట్ ఆఫ్ z. then you can compile the code. When you compile the code, automatically program output will come, but comment will not execute. Comment will not execute. Your output will come, comment will not execute. అర్థమైంది కదా? సింగిల్ లైన్ కామెంట్ అంటే ఇట్లా చేయాలి. లేదు సార్ ఈ బ్లాక్ అంతా నేను కామెంట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇట్లా సింగిల్ ఒక్కొక్క దాన్ని షార్ట్ గా మనము కామెంట్ చేసుకుంటూ రావాలి. అది పెద్ద ప్రాబ్లం కదా. సో సింగిల్ లైన్ కామెంట్ ఇలా చేసుకోవాలి ఎడిషన్ ప్రోగ్రామ్. తర్వాత మల్టీ లైన్ కామెంట్ చూపిస్తా చూడండి. మల్టీ లైన్ కామెంట్ అంటే ట్రిపుల్ సింగిల్ కోడ్ తో ఓపెన్ చేయాలి. ఇక మీరు ఏదైనా పైథాన్ కోడ్ రాయండి, సమ్ ప్రింట్ అని. ఓకే, సో సేమ్ ప్రోగ్రామ్ రాద్దామా? ఇదే ప్రోగ్రామ్ రాద్దాము, దాన్ని మల్టీ లైన్ కామెంట్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే 30 అవుట్పుట్ వచ్చింది కదా. ఈసారి మల్టీ లైన్ కామెంట్ చేస్తే 30 అవుట్పుట్ రాదు. ఇప్పుడు ఇది మల్టీ లైన్ కామెంట్ చేయబోతున్నా, ఈ లైన్ లో మల్టీ లైన్ కామెంట్ చేయబోతున్నా. ఇదే కోడ్ కి మల్టీ లైన్ కామెంట్ చేస్తున్నా. మల్టీ లైన్ కామెంట్ అంటే ట్రిపుల్ సింగిల్ కోడ్ ఓపెన్ చేసేసాము, ట్రిపుల్ సింగిల్ కోడ్ ని క్లోజ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ అవుట్పుట్ 30యా? కాదు, ఇది ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంది. మీరు రాసిందంతా స్ట్రింగ్ లాగా తీసుకుంది. నాకు అవుట్పుట్ 30 రావాలి కదా. 30 ఎందుకు రావట్లేదు? ఇక్కడ 30 ఎందుకు వచ్చింది? కామెంట్ లో లేదు కాబట్టి. ఇక్కడ కామెంట్ లో ఉంది కాబట్టి అవుట్పుట్ లోకి 30 రాలేదు. సరేనా? ఇది ఇట్లా మల్టిపుల్ లైన్ కామెంట్స్ రాసుకోవచ్చు. మీరు ట్రిపుల్ సింగిల్ కోడ్ రాయొచ్చు, లేదా ట్రిపుల్ డబల్ కోడ్ అయినా రాయొచ్చు. మళ్ళీ ఇట్లా రాస్తే ఇట్లా ట్రిపుల్ సింగిల్ కోడ్ తో క్లోజ్ చేయకూడదు, ఎర్రర్ వస్తుంది. ట్రిపుల్ డబుల్ కోడ్ తోనే క్లోజ్ చేయాలి. ట్రిపుల్ సింగిల్ కోడ్ ఓపెన్ చేస్తే ట్రిపుల్ సింగిల్ కోడ్ తో క్లోజ్ చేయాలి. ట్రిపుల్ డబల్ కోడ్ ఓపెన్ చేస్తే ట్రిపుల్ డబల్ కోడ్ తోనే క్లోజ్ చేయాలి. రిమెంబర్. అర్థమైంది కదా? సో ఇట్లా రాయండి పైథాన్ కోడ్. పైథాన్ చాలా సింపుల్ కదా, మీరు చూస్తున్నారు కదా, చాలా సింపుల్. రెగ్యులర్ గా చెప్తున్నాను పైథాన్ క్లాసెస్, మీకు చాలా సింపుల్ గా చెప్తాను. కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ నీట్ గా నేర్చుకోండి. మంచిగా క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ తర్వాత నేర్చుకోండి. జాబ్స్ డ్యామ్ షూర్గా వస్తాయి. అర్థమైందా? సో ఇది ప్రాసెస్. సరే, వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒకసారి లైక్ చేసుకోండి, తర్వాత కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ మీద క్లిక్ చేయాలి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కామెంట్స్ రాయండి, కొంచెం టైం పెట్టి కామెంట్స్ రాయండి, పర్లేదు. ఓకే, అర్థమైంది కదా? సో మోహన్స్ టెక్నాలజీస్, మోహన్స్ ఐఐఎం ట్రైనింగ్స్ అనే ఛానల్ ఉంది కదా, సో అందులోకి వెళ్ళండి. మన దగ్గర అన్ని కూడా ఎమర్జింగ్ టెక్నాలజీసే ఉన్నాయి. వీఆర్ డెలివరింగ్ ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ద డిఫరెంట్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్.
Thanks. See you signing off. Bye bye.